ఫ్రీగా ఇచ్చినా ఆ చేపలు తినొద్దు అని నిపుణులు అంటున్నారు. చాలా మందికి చేపలంటే చాలా ఇష్టం. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు ఉంటాయి. అది నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. ఇక చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే కొన్ని రకాల చేపలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేయడం కాదు, వాటిని తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. అలాంటి విషపూరిత చేపలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకటి కింగ్ మాకెరల్. ఇందులో పాదరసం స్థాయిలు అధికంగా ఉండటంతో ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రత్యేకంగా కనిపించే ఈ కింగ్ మాకెరల్లో అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటుంది. పిల్లలు, గర్భిణీలు తినకూడదట. వీటిని తినడం వల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బసా చేప. ఇది క్యాట్ ఫిష్ రకం అన్నమాట. బసా ఫిష్లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే హానికారకమైన కొవ్వు ఆమ్లాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ చేపకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నెక్స్ట్ సాటిన్. ఇవి కూడా సముద్రపు చేపలు. ఇవి కూడా అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటాయి. వీటితో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువ తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ రకం చేపలకు దూరంగా ఉండాలి. నరాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.